ఇవేంటో తెలుసా? ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి ఫ్రూట్ నేమ్ తెలియదు, ఒకవేళ తెలిసినా తిని ఉండరు. ఈ కాయ పేరు ఏంటంటే బిల్వ. మనము వినాయక చవితి అప్పుడు వినాయకుడికి శివుడికి పెడుతూ ఉంటాం కదా బిల్వ పత్రం. ఆ బిల్వ చెట్టు కాయలే బిల్వ కాయలు. వారానికి ఒక్కసారి తిన్నా సరే బ్లడ్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తదంట. అయితే డాడీ సిటీ నుండి తీసుకొచ్చిండు. దీన్ని ఏం చేయాలి, పట్టపట్ట కొట్టి పగలగొట్టి తిందామా అనేసి అన్నాడు. ఇంకప్పుడే మా చరణ్ గాడు ఏమన్నాడంటే, మా తమ్ముడు తను, కాల్చుకొని తింటే ఇంకా బాగుంటది అని అన్నాడు. సరే మనం సీతాఫలం ఎట్లా కాల్చుకుంటామో అట్లే నిపురవ్వల మీద ఇట్లా మంటలో కాల్చేసేయాలి బాగా. మధ్యలో మనకు ఒక సౌండ్ వస్తుంది, నురుగు వస్తుంది దాంట్లో నుండి, అది పగిలిపోయి బురుగులాగా కొంచెం సౌండ్ పుస్సుమని వస్తుంటుంది, ఇంకా బబుల్స్ కూడా వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా అది మొత్తం కాలిపోయినట్టు లెక్క. ఇంకా ఒక 2-3 మినిట్స్ తర్వాత కూల్ అయిపోతుంది. మనం పొట్టంతా తీసేసి అది తినేయడమే. అయితే నేను ఫస్ట్ టైం ఇది కాల్చుకొని తింటున్నా, ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. ఇప్పటి వరకు నేను కాయ ఇట్లుంటుందని అస్సలు తెలియదు నాకు. నిజంగా ఎంత గట్టి కాయాలంటే మనం కిందేసి ఒక 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు కొట్టినా అది పగలదు. అట్లాంటిది కాల్చిన తర్వాత దాని పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది. మనం ఆరెంజ్ ఎట్లా పీల్ చేస్తామో, ఆరెంజ్ లోపల ఎట్లుంటుందో ఆరెంజ్ సేమ్ అట్లే ఉంది. అది చూడగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇంకా దీంట్లో నుంచి ఒక జెల్లీ లాంటిది వస్తుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అస్సలు తీయగలేదు, సప్పగుంది. కాకపోతే జస్ట్ జెల్లీ తింటే ఎట్లుంటుందో అట్లే ఉంది సేమ్. అంటే జస్ట్ జెల్లీలో స్వీట్ లేకపోతే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్. వీడే చరణ్ ఐడియా ఇచ్చింది వీడే. ఇంకా లోపల నుంచి ఎట్లా జ్యూస్ వస్తుందో చూసిరు కదా. నిజంగా హెల్త్ కి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ తినొద్దని మా మమ్మీ చెప్తుంది. ఎందుకో మీరు చెప్పండి. రీజన్ అడిగితే సరిగా చెప్తలే మా మమ్మీ. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి.